హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెట్టిన కేసు రివర్స్ తీసుకున్న అనామిక. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా అనామిక వాళ్ళ పేరెంట్స్ అనామిక కాల్ చేసి వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గరికి రా, కేసు వాపస్ తీసుకోవాలి అని చెప్తారు. ఏం మాట్లాడుతున్నా మీరు, చచ్చిన నేను ఆ పని చేయను అని అనామిక అంటుంది. నువ్వు ఆ పని చేయకపోతే మన బతుకులు విధులు పడేలా ఉన్నాయి, నువ్వు ముందు రా నేను చెప్తాను అని అనామిక వాళ్ళ తల్లి అనామికకి చెప్తుంది. ఇంకా అనామిక అక్కడ వస్తుంది. ఏంటి చెప్పండి అని అనామిక అంటుంది. అమ్మయ్య వచ్చావా, పద కేసు వాపస్ తీసుకుందాం పద అని అనామిక వాళ్ళ తల్లి అంటుంది. ఏంటమ్మా నేను అలా చేయను, నేను కేసు వాపస్ తీసుకోను అని అనామిక అంటుంది. వాళ్ళు మన కాళ్ళ బేరానికి రావాలి అని అనుకున్నాం కదా, మళ్ళీ ఏంటిది అని అనామిక అంటుంది. కొన్నిసార్లు తగ్గిన తప్పు లేదా, ఇప్పుడు తగ్గాల్సి వస్తుంది. ఆ కావ్య మామూలు ఆడపిల్ల కాదే తల్లి, మీ బావగారిని చాలా రెచ్చగొట్టింది. ఇప్పుడైనా ఎంత దూరమైనా వెళ్లేలా ఉన్నాడు. మనం తీసుకున్న 2 కోట్ల గురించి అందరికి చెప్తారంటున్నారు. తర్వాత పోలీసులు మన ముగ్గురిని లోపలేసి వాళ్ళిద్దరిని విడిచిపెడతారు. ఇదంతా అవసరమా మనకు, పద అని అనామికను తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా అనామిక కేసు వాపస్ తీసుకుంటుంది. ఇంకోసారి ఎప్పుడు టైం పాస్ కి ఆధారాలు లేకుండా ఎలాంటి కేసు పెట్టకండి, మరోసారి ఇలా జరిగితే మాత్రం దుగ్గిరాలు వాళ్ళ ఇంటి కోడలు కూడా చూడను అని ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇస్తారు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.